16 వయసులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత జట్టులో అడుగుపెట్టిన రోజు భారత క్రికెట్కు కొత్త శకం మొదలైంది. ఇప్పుడు సరిగ్గా 37 తరువాత మరో టీనేజర్ భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. కేవలం 15 వయసులో టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్ సూర్యవంశీ సచిన్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడి రికార్డును అధిగమించాడు. అయితే ఈ 37 మారింది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు. భారత క్రికెట్, ప్రపంచం, సాంకేతికత, ఆట తీరు అన్నీ పూర్తిగా రూపాంతరం చెందాయి. భారత్ క్రికెట్ పై సాక్షి స్పెషల్ స్టోరీ. 1989 భారత క్రికెట్ ఆశలన్నీ ఒక 16 బాలుడిపై నిలిచాయి. ఆ బాలుడే సచిన్ టెండూల్కర్. ఆ సమయంలో ప్రపంచం మరోలా ఉండేది. మొబైల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా అనే మాటే వినిపించేది కాదు. క్రికెట్ మ్యాచ్లు పరిమిత కెమెరాలతో ప్రసారమయ్యేవి. వీడియో విశ్లేషణ కూడా చాలా పరిమితంగానే ఉండేది. సచిన్ తన ప్రతిభను నిరూపించుకోవడానికి సంవత్సరాల తరబడి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు 2026లో కేవలం 15 వయసులో వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి అడుగుపెట్టాడు. ఈ ఆరంగేట్రంతో సచిన్ పేరిట 37 కొనసాగిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డ్ బద్దలైంది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో తన ప్రదర్శనతో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ 37 క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లే ప్రధాన ఆకర్షణ, తర్వాత వన్డేలు, ఆ తర్వాత టీ20లు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై స్పీడ్ కెమెరాలు, డ్రోన్ షాట్లు, ప్రతి బంతిని విశ్లేషించే సాంకేతికత, ఇవి ఆటగాళ్ల ఆట తీరునే మార్చేశాయి. సచిన్ ఆరంగేట్రం చేసిన రోజుల్లో ప్రపంచం కూడా వేరేలా ఉండేది. బెర్లిన్ గోడ కూలక ముందు, సోవియట్ యూనియన్ విడిపోక ముందు, ప్రపంచం ఇంటర్నెట్ యుగంలోకి అడుగు పెట్టక ముందు సచిన్ భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు వైభవ్ ఆరంగేట్రం చేసిన ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 4K ప్రసారాలు, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ యుగంతో ముందుకు సాగుతోంది. అయితే ఒక విషయం మాత్రం మారలేదు: భారత క్రికెట్ అభిమానుల ఆశలు. 1989లో సచిన్ పై ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పైన అంతే విశ్వాసం కనిపిస్తోంది. కానీ ప్రతి తరం తనదైన ప్రయాణాన్ని తానే రాసుకుంటుంది. సచిన్ ఒక లెజెండ్గా నిలిచాడు. ఇప్పుడు వైభవ్ తన కథను ఎలా రాస్తాడు అన్నదే ఆసక్తికరం. 37 క్రితం భారత క్రికెట్కు సచిన్ ఒక కొత్త శకాన్ని అందించాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ మరో కొత్త తరం ప్రతినిధిగా భారత జట్టులోకి అడుగుపెట్టాడు. రికార్డులు మారొచ్చు, తరాలు మారొచ్చు, కానీ భారత క్రికెట్ పై అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.